ఇక బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ పై ఆదాయ పన్ను శాఖ సర్వే మూడో రోజు కొనసాగింది. పన్ను ఎగవేతకు పాల్పడుతుందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబైలోని సంస్థ కార్యాలయంలో ఈ సర్వే నిర్వహిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి బీబీసీకి చెందిన 10 మంది ఉన్నత స్థాయి సిబ్బంది తమ ఇళ్లకు వెళ్లలేదని తెలుస్తోంది. సర్వేలో భాగంగా వారు కార్యాలయాల్లోనే ఉన్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత ఈ సర్వే మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 50 గంటలు దాటింది. కార్యాలయాల్లో పత్రాల పరిశీలన కొనసాగుతుంది. బీబీసీలోని ఆర్థిక, మరికొన్ని విభాగాల సిబ్బందితో ఐటీ అధికారులు మాట్లాడుతున్నారు. ఇతర విభాగాల వారు, పాత్రికేయులు మాత్రం మంగళవారం రాత్రే ఇళ్లకు వెళ్లిపోయేందుకు అనుమతించారు. ఇలా ఉంటే భారతదేశంలోని వీక్షకులకు సేవలు ఎప్పటిలాగే కొనసాగుతున్నట్టు బీబీసీ తెలిపింది. ఇక 2002 గుజరాత్ అలర్లపై ఇండియా ది మోదీ క్వశ్చన్ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. దానిని భారత్ తీవ్రంగా ఖండించింది. తమ సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో ఉండే డేటాను డిలీట్ చేయవద్దని, ఐటీ అధికారులకు సహకరించాలని బీబీసీ కోరిందన్న వార్తలు వస్తున్నాయి.